ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. మొదటి సమూయేలు 15 అధ్యాయము 29 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు నాయన. తండ్రి, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడవైన నీవు, మాకును ఆధారం నీవే, మా సర్వం నీవే ప్రభా. కనుక నీవు నరుడు కావు, నీవు సర్వశక్తి కలిగినటువంటి దేవుడవు. నువ్వు అబద్ధం ఆడవు. అబద్ధికులమైనటువంటి మా బ్రతుకులను ఎలుగుతో నింపి ఆత్మచేత నడిపించాలని పరలోకమును విడిచి భూలోకానికి వచ్చిన మా తండ్రి, మా కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య, ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నటువంటి వారు అబద్ధికులుగా ఎవరైనా ఉంటే ఇప్పుడే వారికి రక్షణ దయచేయండి. ఆ యొక్క అబద్ధాలు, మోసపు బ్రతుకుల నుండి విడిపించండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. నీవు కార్యాన్ని జరిగించండి ప్రభా. అలాగే వీరు ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయ, ఉద్యోగాలు అన్నింటిలో నువ్వు తోడుగుండి సహాయం చేయండి ప్రభా. నువ్వు అబద్ధం ఆడేవాడు కాదు, మేము అబద్ధం ఆడకూడదు అనేటువంటి ఒక మంచి తీర్మానం. ఎవరైతే అబద్ధాలు ఆడుతూ మోసపు జీవితాలు జీవిస్తున్నారో అటు వారు స్థిరమైన మనసు కలిగి ఉంటూ సహాయం చేయమని, నీ దీవెనలతో నింపమని. అంతేకాక వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలు సమకూర్చి వివాహాలు జరిగించండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. నా దేశాన్ని రక్షించండి. దరిద్రం, అప్పుల బాధ, ఆర్థిక సమస్యల్లో ఉన్న వారిని ఇడిపించండి. నెమ్మదిని, శాంతిని దయచేయండి. నా తోడు సేవకులైన వారు ఆయా స్థలాలు చేస్తున్న పరిచర్యలను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.